Sujata. I am working as a functional English and life skill trainer in APSRW Schools and College, Chittoor. So we have already discussed self-introduction, general introduction, our environment and people, essay writing, composition, synonyms, homonyms, homographs, essay writing, etc. Even communication at different places. So today we are going to start a new topic, right? So this is sponsored by APSSDC SchoolNet India. Okay, yeah. How are you all? Fine. Yeah. Shall we go to new topic? So before going to the topic, I want to know anyone can introduce themselves. I will call their names. Any one of you be ready and introduce yourselves. So every day you have to introduce yourself. It's 1 minute or 2 minutes. You have to tell your name, college, and your hobbies and your ambition. That's it. Actually, we already taught the topic. So you have many people were absent that time. Just two to three children should interact. Devi Prasanna, can you introduce yourself? Yeah. Just you have to introduce yourself with you are starting with your name, college, okay, your district. What is your hobby and goal? Okay, yeah, start. Unmute, Nana. Devi Prasanna. నీ గురించి నువ్వు మాట్లాడాలి ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక 4 words 4 or 5 words enough. Who is ready? Aruna? Aruna మాట్లాడతావా? Just 3-4 sentences enough. Who is ready to speak? You have to on your cameras and show your faces. Don't waste the time, Nana. Yeah, very good. Start. Matladamma. My name is Devi Prasanna, madam. Okay. Continue. I am studying in which college? Second year, second year, madam. Okay. Gone in junior college. Okay. What is your hobby? Yeah. Anyone else? Anand Kumar sir garu, మీ స్టూడెంట్స్ ఏమన్నా మాట్లాడతారు? Anand Kumar. Anyone? So every day you have to say about yourself. Okay. Anyone else? Kiran Kumar, are you ready? Okay. Yeah. Gideon. ఇక్కడ ఎవరో గిడియాన్ అని ఉన్నారు. You have to write your name or college name. రీనేమ్ చేసి కాలేజ్ నేమ్ అయినా మీ పేరన్నా పెట్టండి. Yes. Yeah. We have to go to the topic. No one is ready.
తెలుగులో అయినా మాట్లాడచ్చు, ఏం పర్లేదు. Yeah, before going to the topic, we have to know what is the important of English. English అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్నమాట. So if you know the English, we can listen what others speaks కదా. ఇంగ్లీష్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్? Can anyone say? English is a global language. Studying English help you to get a job. అంతే కదా. ఇంగ్లీష్ నేర్చుకునే వల్ల ఎవరితోనైనా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు, మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ కెన్ హెల్ప్ యూ మీట్ న్యూ పీపుల్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనము కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఏ వరల్డ్ వైడ్ గ్లోబల్ లాంగ్వేజ్ అని కూడా అంటారనమాట. సో మీరు మామూలుగా న్యూస్ ఏ లాంగ్వేజ్ లో వింటారు? తెలుగు, రైట్? తెలుగు లాంగ్వేజ్ లో వింటారనమాట. ఎక్కువగా మన ఆంధ్రాలో ఉన్న తెలుగు న్యూస్ ని వింటారు. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఈటీవీ కదా, ఈటీవీ న్యూస్ అంటారు, దూరదర్శన్ న్యూస్ అంటారనమాట. సో అలాంటిది మనము ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ ఎవరు చూస్తారు? ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ చూసారా? చూస్తే రైస్ చేయాల, హ్యాండ్స్ థమ్ సింబల్ పెట్టండి. ఇంగ్లీష్ న్యూస్ ఎప్పుడైనా వాచ్ చేశారా? నో? ఓకే, ఎస్. సో చాలా మంది ఎక్కువ వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారో ఆ న్యూసే చూస్తారన్నమాట. ఇంగ్లీష్ న్యూస్ అనేది తక్కువ మంది చూస్తారు. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎంత మంది చదువుతారు? ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు? యా, సుజిత. ఓకే, వెరీ గుడ్. కొంతమంది చదువుతారనమాట. మిగతా వాళ్ళందరూ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇలాంటి న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనము న్యూస్ పేపర్లు చదువుతాము అండ్ న్యూస్ ఎవ్రీడే వింటారనమాట. మోస్ట్లీ ఎక్కువగా పెద్దవాళ్ళు న్యూస్ చూస్తూ ఉంటారనమాట. సో ఒక న్యూస్ పేపర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో న్యూస్ పేపర్ లో వాళ్ళు డిఫరెంట్ గా ఇచ్చింటారనమాట. సో వై ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇంగ్లీష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మీరు ఇంగ్లీష్ న్యూస్ చూడడానికి కూడా ఇంగ్లీష్ అనేది రావాలా. సో ఇఫ్ యూ లెర్న్ ద ఇంగ్లీష్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్ న్యూ పీపుల్. కొత్త కొత్త వాళ్ళతో మనం పరిచయం ఏర్పరచుకోవాలంటే వీ హ్యావ్ టు నో ద ఇంగ్లీష్. సో ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడినా పర్లేదు, ఓకే. సో అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ language in the world. Yeah. So in our world, everyone is speaking most of English only. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష కూడా ఇంగ్లీష్ అన్నమాట. సో 400 million people are speaking English. So it's an international language for communication. It's for entertainment, fun. ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈవెన్ నౌడేస్ ఇన్ మూవీస్ అండ్ టీవీ ప్రోగ్రామ్స్ అండ్ బుక్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ అనౌన్స్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, పబ్లిష్డ్ ఆల్సో. బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ ఆర్ మోర్ important and it's very very interesting. Even some English movies are very very interesting to watch, right? Well, slang and they have to pronounce differently, they have to pronounce very fast kada. American English is very very different. Which English we are using? మన English use చేస్తాము? American English, British English? ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు దీనికి? మన ఇండియాలో ఏ ఇంగ్లీష్ అనేది వాడతాం మనము? యూ హ్యావ్ టు టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆల్సో. మన ఇండియాలో ఏ ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడతాము? వీఆర్ యూజింగ్ అమెరికన్ ఇంగ్లీష్, ప్లీజ్ రెస్పాండ్ చిల్డ్రన్. బ్రిటిష్, యా.
Swapna, she has typed British. Very good. Why we are using British English? So, when Britishers ruled our country, British వాళ్ళు మన దేశాన్ని రూల్ చేసినప్పుడు మనం వచ్చి ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నామంట. సో అందువల్ల మనము బ్రిటిష్ ఇంగ్లీషే వాడతాము. అమెరికన్ ఇంగ్లీష్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్. సో సమ్ టైమ్స్ వీ కెనాట్ అండర్స్టాండ్. దే హ్యావ్ టు స్పీక్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ ద స్పెల్లింగ్స్ ఆల్సో వెరీ డిఫరెంట్ దాన్ బ్రిటిష్ ఇంగ్లీష్ కదా. అమెరికన్ ఇంగ్లీష్ కి బ్రిటిష్ ఇంగ్లీష్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు మనం వచ్చి COLOUR అంటాం కలర్, వాళ్ళు COLOR అంటారు, రైట్? అలా కొన్ని డిఫరెన్స్ లో ప్రొనౌన్సియేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. యా, సో ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నారు. వై ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ వై ద వరల్డ్ ఈస్ స్పీకింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఈస్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాం. So next we'll go to the topic. Here see important of English. So it generate best ideas about ourselves. Okay, best idea ni develop chestundi. Evaluate ourselves with global standard. Prapancha vyaktanga manakoka standard అనేది తయారు చేస్తుంది. టు ఎడ్యుకేట్ అండ్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ప్రపంచంలో ఏ మూలలో కూడా ఎలాంటి విషయాలు జరుగుతా ఉంది అనేది మనం ఇంగ్లీష్ వల్ల తెలుస్తుంది. దట్ ఈస్ ఆల్సో త్రూ న్యూస్ కదా. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుంది అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే త్రూ న్యూస్ అన్నమాట. న్యూస్ వల్ల మనము తెలుసుకుంటాం కదా. Watching news is very very important to know of other areas. వేరే యొక్క ఏరియాలో ఏం జరుగుతుంది అనేది మనం న్యూస్ ద్వారా తెలుసుకుంటాం. సో 70% ఆఫ్ కంపెనీస్ ప్రిఫర్ ఇంగ్లీష్ స్పీకర్స్. అంటే చాలా వరకు మన నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, ప్రపంచం మొత్తంలో ఇంగ్లీష్ ఎవరికి బాగా వచ్చో వాళ్ళనే ఎక్కువగా కంపెనీస్ లో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. MNC and IoTs prefer only English speakers. MNC multinational companies ఉంటుంది కదా. సో ఇంకా చాలా అదర్ కంట్రీస్ లో కూడా ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చో వాళ్ళని జాబ్ లో కూడా జాయిన్ చేస్తారనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ వీ హ్యావ్ టు ప్రిపేర్ కదా. కంపెనీస్ లో అంతా తెలుగు మాట్లాడితే మనల్ని జాయిన్ చేయించుకుంటారా? వై యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి? టు అటెండ్ ఇంటర్వ్యూ. ఇప్పుడైతే ఓకే, మీరు ఇంటర్ చదువుతున్నారు, ఏదో ఒక హాఫ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఉంటుంది. దాని తర్వాత మీరు కంపెనీస్కి వెళ్తారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, బీటెక్ వేరే అదర్ కోర్స్ చేస్తారు. సో ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ ఇంగ్లీష్ రానప్పుడు మనము చాలా ఫీల్ అవుతాము, రైట్? సో అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు మనల్ని ఇంగ్లీష్ లోనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అక్కడ ఎవరికి బాగా ఇంగ్లీష్ స్పోకన్ వచ్చో వాళ్ళనే తీసుకుంటారనమాట. అక్కడ మీరు ఏ యొక్క స్టేట్ నుంచి వచ్చినా సో ఇంగ్లీష్ ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళే ఇంటర్వ్యూస్ లో కూడా సెలెక్ట్ అవుతారనమాట. సో ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ మల్టీనేషనల్ కంపెనీస్, రైట్? సో అక్కడ యొక్క విషయాలు వాళ్ళకి తెలియాలి, కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే, ఏవియేషన్, టూరిజం అండ్ డిప్లొమసీ ప్రిఫర్స్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకర్స్. ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి టూర్కి వెళ్తాము, సో మనకు హిందీ రాలేదు. అదర్ స్టేట్స్ కి అదర్ కంట్రీస్ కి టూర్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏముంటుంది, వాళ్ళు అక్కడ టూరిజం లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇంగ్లీష్ లోని ఆ ప్లేస్ గురించి కానీ వాటి గురించి కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు. టూరిజం కి కొంతమంది ఉంటారు కదా, గైడ్స్ అంటారు, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ బాగా వస్తేనే ఆ జాబ్స్ కి కూడా యూస్ అవుతారు అనమాట. సో యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ ద న్యూ పీపుల్. ఓకే, ఎస్. ఇట్ ఇంప్రూవ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇంగ్లీష్ మనం బాగా నేర్చుకునే వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ అండ్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ, రైట్ కదా. ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకుంటే మనం ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాము, మన పైన మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. వీ హ్యావ్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేటివ్ అంటే మనకు అన్ని విషయాలు కూడా బాగా పెరుగుతుంది. కరేజ్
కరేజ్ అంటే ఏమి, ధైర్యం కూడా వస్తుంది అనమాట. వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం ఎక్కడైనా వెళ్తే మనం సర్వైవ్ అవ్వగలము అన్న కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు బి కాంపిటేటివ్. కాంపిటేటివ్ అంటే ఏంటి, పోటీతత్వం కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక పార్ట్ అనమాట. వీ హ్యావ్ టు నో ద ఫ్లూయెంట్, కాన్ఫిడెంట్, ఇన్ఫర్మేటివ్, కరేజ్, కాంపిటేటివ్. సో ఇంగ్లీష్ enhances personality development. Yeah. Next, we'll go to the listening. What is mean by listening? Listening ante enti? Are you listening? Are you listening now? Yes, మీరంతా వింటున్నారా? జస్ట్ హియరింగ్, లిజనింగ్ అనేది టూ ఉంది అనమాట. హియరింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ లిజనింగ్ ఈస్ డిఫరెంట్. హియరింగ్ అంటే జస్ట్ వినేసి ఊరికే ఉండడం. లిజనింగ్ మీన్స్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఓకే, వీ హ్యావ్ టు బీ అలర్ట్, వీ హ్యావ్ టు పే అటెన్షన్. ఓకే, వీ హ్యావ్ టు గివ్ ద రెస్పాన్స్. ఇప్పుడు మీరు జస్ట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ స్క్రీన్ లో. సో అందరూ వింటున్నారా, లేదు కంపల్సరీ రెస్పాండ్ అవుతున్నారా? Someone is responding through messages through chat box and someone is just hearing, I think so. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నియర్లీ 100 మెంబర్స్ దాకా ఉన్నారు పార్టిసిపెంట్. కానీ ఇందులో ఎంతమంది లిజనర్స్ ఉన్నారు, ఎంతమంది వింటున్నారు? ఎస్, యు ఆర్ రెస్పాండింగ్. యా, సో లిజనర్స్ అంతా రెస్పాండ్ అవుతారు. జస్ట్ వినేసి ఊరుకునే వాళ్ళని హియరింగ్ అంటారు. సో వీ హ్యావ్ టు లిజన్ అండ్ రెస్పాన్స్. రెస్పాండ్ అయితేనే మనము టీచ్ చేసే వాళ్ళకి మీకు అర్థమైందో లేదో తెలుస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ లిజనర్స్. లిజనింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ రియాక్టింగ్ టు ఏ మెసేజ్. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నాను, దానికి మీరు రెస్పాండ్ అయితేనే మీరు వింటున్నారని నాకు తెలుస్తుంది అనమాట. ఫ్రమ్ ద స్పీకర్, ఐ ఆమ్ ద స్పీకర్ హియర్, యు ఆర్ ద లిజనర్. అర్థమవుతుందా? నేను వచ్చి స్పీకర్, ఐఎమ్ స్పీకింగ్ అండ్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ త్రూ కమ్యూనికేషన్. నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను. సో యు ఆర్ రెస్పాండింగ్ ఆర్ నాట్? ఐఎమ్ సీయింగ్ యువర్ ఫేసెస్. సో ఇఫ్ యూ స్పీక్ ఓన్లీ, ఇఫ్ యూ గివ్ రిప్లై అండ్ ఇఫ్ యూ గివ్ రెస్పాండ్, సో ఐ హ్యావ్ టు నో యు ఆర్ లిజనింగ్. మీరందరూ వింటున్నారు అని నాకు అర్థమవుతుంది అన్నమాట. సో లిజనింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ of receiving, interpreting and reacting to a message from the speaker, and no communication process is complete without listening. kada communication అనేది ఎలా ఉంటుంది? ఇంటరాక్టింగ్ అండ్ షేరింగ్ వన్ ఫీలింగ్ టు అనదర్స్. మన యొక్క ఫీలింగ్ ని షేర్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది ఎలా యూజ్ అవుతుందో, సో ఒక స్పీకర్ మాట్లాడేటప్పుడు లిజనర్ విని రెస్పాండ్ అయితేనే అదొక ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కమ్యూనికేషన్ ప్రాసెస్ మీన్స్ వీ హ్యావ్ టు స్పీక్, వీ హ్యావ్ టు రిసీవ్ ద మెసేజ్ ఫ్రమ్ రిసీవర్, రైట్? నేను సెండర్, మీరు రిసీవర్. ఐ ఆమ్ ఏ స్పీకర్, యు ఆర్ ఏ లిజనర్, రైట్? ఇద్దరి దగ్గర రెస్పాండ్ అనేది ఉంటేనే ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లిజనింగ్ మీన్స్ to pay attention to sound, to hear something with thoughtful attention. ఓకే, ఇప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందంటే అర్థమైనట్టు కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు సీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కదా. కమ్యూనికేషన్ అనేది నాట్ ఓన్లీ స్పీకింగ్. మీకు బాగా అర్థం అవుతుంటే మీ కళ్ళల్లో కూడా నేను తెలుసుకుంటాను. సో దే ఆర్ వెరీ అలర్ట్ అండ్ దే ఆర్ పేయింగ్ అటెన్షన్, రైట్? మీరు అటెంటివ్ గా ఉన్నారు, అలర్ట్ గా ఉన్నారు, రెస్పాండ్ అవుతూ ఉన్నారు అనేది తెలుస్తుంది అనమాట. అండ్ అటెన్షన్ టు కన్సిడరేషన్, టు బి అలర్ట్, టు క్యాచ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ సౌండ్. ఓకే, లిజనింగ్ ఈజ్ టు పే అటెన్షన్ అని తెలుసుకున్నాము. అంటే మీరందరూ రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది. లిసనింగ్ ఈజ్ ద అబిలిటీ టు అక్యురేట్లీ రిసీవ్ అండ్ interpret messages in the communication process. Skills you need. Listening is also very important skill. మనకి LSRW skill అని ఉంది కదా ఇంగ్లీష్ లో.
మీ యొక్క ఇంగ్లీష్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ మీకు టీచింగ్ చేసేటప్పుడు ఫస్ట్ LSRW స్కిల్స్ అనేది నేర్పించుంటారు. LSRW స్కిల్లో లిజనింగ్ ఈజ్ ఫస్ట్ స్కిల్. వినడం అనేది చాలా బాగా నేర్చుకోవాలి. మనం వింటేనే అది మన మైండ్లోకి రీచ్ అయ్యి అక్కడ స్టోర్ అవుతుంది. LS నెక్స్ట్ స్పీకింగ్. విన్న తర్వాత మనం మాట్లాడాలి. ఎస్ LSW LSR రీడింగ్. థర్డ్ వన్ వినాలి, మాట్లాడాలి, చదవాలి, దాని తర్వాత రాసుకునేది లాస్ట్ అన్నమాట. సో లిజనింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ దెన్ అదర్ స్కిల్స్. Without listening, we can't speak a single word. Importance of listening skill. So, indaka cheppanu. Listening is a important skill. Listening is quite similar to reading as it involves reception and decoding of the verbal message from the person biology. It improve the స్కిల్స్. ఓకే, ఎస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు లిజనింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మనం ఏదైనా జస్ట్ న్యూస్ కూడా మనం వినేసి జస్ట్ వదిలేసామంటే మనకేం అర్థం కాదు. వినేటప్పుడు కరెంట్ న్యూస్ ఏం జరుగుతుంది అది వచ్చి బాగా వింటేనే అర్థమవుతుంది. హియరింగ్ అంటే జస్ట్ ఎవరైనా ఏదైనా క్లాస్లో చెప్తుంటే వినడము, రెండు వినడమే. కానీ లిజనింగ్ అనేది దే హ్యావ్ టు బీ అటెంటివ్ అండ్ దే హ్యావ్ టు బీ రెస్పాండ్. ఓకే, లిజనింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. లిజనింగ్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు రీడింగ్ as it involves reception and decoding up to the verbal messages. Verbal messages ki respond avutaru. ఇది బాడీ లాంగ్వేజ్ అన్నా కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నా కావచ్చు అన్నమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఉంది. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్, క్రిటికల్ లిజనింగ్ అండ్ apathetic or empathetic listening undi. Information listening means listening to learn. That means especially informal settings like in work meetings or while in education is often accompanied not taking any recording key information so that it can be reviewed later in many situations. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ అంటే మనం వినేటప్పుడు అది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో గోల్ ఈస్ సో స్క్రూటినైజ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్వాల్వ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో మనం వినడం వల్ల ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ అనేది వస్తుంది. ఆ యొక్క పాయింట్ అనేది మనకు అర్థమవుతుంది. దీనివల్ల మనం ఏం చేయగలమంటే ప్రాబ్లమ్ సాల్వ్, డెసిషన్ మేకింగ్ తీసుకోగలము. నెక్స్ట్ క్రిటికల్ లిజనింగ్. సో క్రిటికల్ లిజనింగ్ అంటే క్రిటికల్ థింకింగ్ కూడా ఉంది. క్రిటికల్ గా థింక్ చేయడం అనేది క్రిటికల్ లిజనింగ్ అన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా మనము సాల్వ్ చేయొచ్చు. వినడం వల్ల మనకి మంచి ఐడియాస్ వస్తుంది, దానివల్ల మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ వల్ల ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. Then empathetic listening. So what is mean by empathetic listening? To understand and ultimately help their client. We are all capable of empathetic listening and practice with friends, family and colleagues. విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడము, ప్రాక్టీస్ చేసి దాన్ని మన ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. Showing empathy is a desirable trait in many international relationship. ఇలాంటి దీన్ని వినేసి మనం మన ఫ్రెండ్స్తో సేమ్ కమ్యూనికేట్ చేసిన, ఫ్యామిలీ మెంబర్స్తో చేస్తే కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ టేకింగ్ అబౌట్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ విత్ ఏ పర్టికులర్ పర్సన్. మన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎందుకు ఇంతసేపు నేను లిజనింగ్, ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీరందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. సో యూ హ్యావ్ టు లిజన్, డోంట్ హియర్ అండ్ లీవ్ ఇట్.
అంటే చెవులో ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తూ ఉంటారు కొంతమంది, సామెత చెప్తారు పెద్దవాళ్ళు. క్లాస్ రూమ్ లో టీచ్ చేసేటప్పుడు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేయవద్దండి, యూ హ్యావ్ టు స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్ అంటారు. అంటే బాగా లిజన్ చేయండి, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ అని అంటూ ఉంటారు ప్రతిసారి టీచ్ చేసేటప్పుడు. మనకు లెక్చరర్స్ కానీ టీచర్స్ అంతా ఆల్ ఆఫ్ యూ లిజన్ వెరీ కేర్ఫుల్లీ అని అంటారు. ఏమంటే ఆ యొక్క పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే అలా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. So if you learn listening skills, it is very very useful in media and media anamata. So listening English is useful at media. అంటే ఇంగ్లీష్ అనేది మనకు మీడియాలో ఎలా యూజ్ అవుతుంది అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. ఇంపార్టెంట్ ఆఫ్ లిజనింగ్ టు న్యూస్ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల మనకు ఏం జరుగుతుంది? సో ఇందాక చెప్పాను కదా, అందరూ తెలుగు న్యూసే చూస్తూ ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళకి నచ్చిన భాష, మనం మాట్లాడే భాష మాతృభాష తెలుగు కాబట్టి, సో వీ లైక్ టు వాచ్ న్యూస్ ఇన్ ద తెలుగు. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ గురించి, ఇంపార్టెంట్ ఆఫ్ వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఇండియా రేడియో న్యూస్. విన్నారా? దిస్ ఈస్ ద స్టాండర్డ్ న్యూస్. ఆల్ ఇండియా రేడియో న్యూస్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్ అండ్ ఇట్స్ ఏ వెరీ ఫేమస్ ఛానల్. దే హ్యావ్ టు షో ద లైవ్ అప్ టు డేట్ ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏది జరిగినా ఈ ఆల్ ఇండియా న్యూస్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పాతకాలంలో పెద్దవాళ్ళు ఆల్ ఇండియా రేడియో అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో రేడియోస్ ఉన్నాయా? హ్యావ్ యూ సీన్ ద రేడియోస్? ఇప్పుడు మనం ఎల్ఈడి టీవీస్, స్క్రీన్స్ పెద్దదిగా ఉండేది చూసాము. పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉన్నాయి. తర్వాత దానికి ముందు రేడియోస్ ఉన్నింది, టేప్ రికార్డ్స్ ఉన్నింది. సో ఇప్పుడైతే మనకు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో పాతకాలంలో మనకు రేడియోస్ అనేది ఉన్నింది. ఈ ఆల్ ఇండియా రేడియో అనేది 1923 బాంబే రేడియో స్టార్టెడ్. సో 1927 బాంబే కల్కట్టా వాళ్ళు ఛానల్ నంబర్ అన్నమాట ట్యూన్ చేశారు. సో ఇది వచ్చి వాల్టర్ డాక్ట్ గోపాలస్వామి డిడ్ గ్రేట్ వర్క్ ఇన్ రేడియో స్టేషన్. ఈ గోపాలస్వామి అనే గారు అనే అతను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ని ఆయనే ఓపెన్ చేశాడనమాట. In 1947 and 46, the important station 16,000 people enjoyed. మన యొక్క తాతలు ముత్తాతలు ఉంటారు కదా, ఆ జనరేషన్ లో రేడియో ఒకటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. కమ్యూనికేషన్ ఏదైనా వినడానికి కూడా, న్యూస్ కానీ పాటలు ఏదైనా కూడా ఆల్ ఇండియా రేడియో అని వినింటారనమాట. మీ తాత వాళ్ళు అవ్వ వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎక్కువగా ఈ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో న్యూస్ ఛానల్స్ లో న్యూస్ వింటా ఉన్నారు. అందులో ఇంగ్లీష్ న్యూస్ ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ ఛానల్. మెనీ మోర్ డీటెయిల్స్ ఆర్ దేర్ ఇన్ ద న్యూస్. ఇప్పుడు నేను మీకు రేడియో బొమ్మ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద రేడియో. హూ ఇన్వెంటెడ్ రేడియో? రేడియో ఎవరు కనుక్కున్నారో తెలుసా? హూ ఇన్వెంటెడ్ రేడియో? యా, యూ హ్యావ్ టు సే నన్ను. చెప్పండి చూద్దాం ఎంత మీకు నాలెడ్జ్ ఉందో చూద్దాం. ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ ఇస్ బెస్ట్ ఆన్సర్. తప్పైనా పర్వాలేదు. యా టెల్. రియల్మీ 2 Pro ఎవరో నేమ్ లేదు, వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేశారనమాట. కమాన్ టెల్ ద ఆన్సర్. నేను చెప్పేస్తాను లేదంటే ఆన్సర్. రేడియో. హూ ఇన్వెంటెడ్ రేడియో? హూ ఇన్వెంటెడ్ రేడియో? రేడియోని ఎవరు కనుక్కున్నారు? డోంట్ వేస్ట్ ద టైమ్. 1 second is enough, I think so. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. సో యూ కెన్ షేర్ ద ఆన్సర్స్. 1
2, 3. No one knows? Ishwari, do you know? Durga, Devi Prasanna. Ochante thumb. You have to show the thumb. Do you know the answer? Evarkochama? Durga, Devi. No one knows. ఎవరికి రాదా రేడియో ఎవరికి అనుకున్నారో ఇంతవరకు ఎప్పుడు వినలేదా చదువుకోలేదా యశ్వంత్ అశోక్ కెన్ యూ గెస్ ద ఆన్సర్ ఎప్పుడు వినలేదా రేడియో ఎవరికి అనుకున్నారు మేడం మేము రేడియోనే చూడలేదు మీరేందో రేడియో అంటున్నారంటారా ఇంతవరకు రేడియో ఉన్నా చూసారా లేదా రేడియో చూసారా మీ ఇంట్లో ఉందా మనం ఇప్పుడు ఒక షోకేస్ లో అదొక బొమ్మలాగా పెట్టుకుంటాం ఇంట్లో కదా ఎస్ ఇది రేడియో అన్నమాట ఇక్కడ ఉంది చూడండి స్క్రీన్ పైన యా సమ్వన్ టైప్ మార్కోని వెరీ గుడ్ స్వప్న ఎస్ ఎక్సలెంట్ జి మార్కోని హూ ఇన్వెంటెడ్ రేడియో మార్కోని కదా Italian inventor and engineer G. Marconi 1874 to 1937 developed radio and received Nobel Prize. G. Marconi, right? Radio ni Marconi ane atanu kanukunnadu. MARCONI Marconi antaru atanni. అతను వచ్చి ఇటాలియన్ పర్సన్ ఇటలీ నుంచి వచ్చి మార్కోని అనే అతడు ఫస్ట్ రేడియోని కనుక్కున్నాడు అనమాట 1874లో సో అందులో ఇలా రొటేట్ చేయాలా ఛానల్స్ ఇలా తిప్పుతున్నప్పుడు ఏమొస్తుంది మనకి ఛానల్స్ కి కొన్ని నంబర్స్ ఉంటుంది అలా చేంజ్ చేస్తూ ఉంటే సౌండ్ వస్తుంది అనమాట ఏ ఛానల్లో న్యూస్ టైమింగ్స్ ఉంటుంది ఆ టైమింగ్స్ లో న్యూస్ అనేది పబ్లిష్ అవుతుంది ఓకే yes so real podcast antaru what is the meaning of podcast live it's a live program indulo 24 hours pota untundi news vintara ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూస్తారా దట్ ఈస్ రియల్ పాడ్కాస్ట్ కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నాన్ స్టాప్ గా న్యూస్ అనేది లైవ్ అనేది పోతా ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ పాడ్కాస్ట్ ఇక్కడ ఉంది చూడండి సో ఇదన్నమాట కంటిన్యూగా ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటారు పాడ్కాస్టింగ్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ డెవలప్డ్ ఇన్ 2014లో యూస్ చేశారు వెన్ యాడమ్ కర్రీ ఫార్మర్ ఎంటీవీ వీడియో జాకీ మనము ఒక్కొక్కసారి ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ లో ఎఫ్ఎం అనేది ఉంది తెలుసా ఎఫ్ఎం లో 24 hours వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ సాంగ్స్ ప్లే చేస్తుంటారు మధ్యలో న్యూస్ కూడా వస్తుంది అనమాట సో ఇది వచ్చి ఆన్లైన్ పాడ్కాస్ట్ అండ్ ఇది వచ్చి ఫార్మర్ ఎంటీవీ వీడియో జాకీ అంటారు వీడియో జాకీ అంటే మన ఫేస్ కనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా రేడియోలో మాట్లాడే వాళ్ళని ఏమంటారు ఆడియో జాకీ అంటే ఏంటి జస్ట్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రేడియోలో మాట్లాడే వాళ్ళని మనం చూడగలమా నో వీ కాంట్ సీ జస్ట్ వీ హ్యావ్ టు లిజన్ పాటలు వింటూ ఉంటాము మాటలు వింటూ ఉంటాము వాళ్ళ నేమ్ చెప్తూ ఉంటారు సో నేను ఇప్పుడు నా ఫేస్ చూపిస్తేనే కదా మీకు తెలుస్తుంది సో ఈ మేడం మాట్లాడుతున్నారు నా ఫేస్ నా ఇమేజ్ మీ మైండ్ లో ఫిక్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు వీడియో చూపించకుండా మాట్లాడుతూనే ఉంటాను రోజు టీచ్ చేస్తూ ఉంటే మీకు నా ఫేస్ అనేది తెలుస్తుందా జస్ట్ నా నేమ్ మాత్రం తెలుస్తుంది సుజాత మేడం మాట్లాడుతున్నారు కానీ హూ ఇస్ షీ అని మీకు తెలియదు అనమాట నా వాయిస్ మాత్రం వింటే ఐడెంటిఫై చేస్తారు బట్ నా ఫేస్ అనేది నేను ఎప్పుడు చూపించను దట్ ఈస్ ఆడియో జాకీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నేమ్ మాత్రమే అక్కడ తెలుస్తుంది వాళ్ళ ఫేస్ అనేది తెలియదు సో వీడియో జాకీ అంటే టీవీలో ఉంటుంది కదా ప్రోగ్రామ్స్ లో కదా చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫేస్ కూడా కనిపిస్తుంది అనమాట దట్ ఈస్ వీడియో జాకీ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ డేవ్ విన్నర్ కోడెడ్ ఏ ప్రోగ్రామ్ నోన్ యాజ్ ఐపాడర్ అనే ప్రోగ్రామ్ ని ఇతను డెవలప్ చేశాడనమాట ఇది ఎలా ఉంటుందంటే ఇట్ వాజ్ ఇన్ 2005 దట్ ద బిగ్ కంపెనీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ఆపర్చునిటీ
So what is mean by podcast? What is podcast? It is spoken words of digital form. ఇప్పుడు మీకు ఆన్లైన్లో మీరు చాలా వింటూ ఉంటారు కదా, కొన్ని వీడియోస్ ఉంటుంది, ఆడియోస్ మాత్రమే ప్లే అవుతుంది. ఏదైనా మనం యాప్స్ క్లిక్ చేసినప్పుడు కొన్ని మాటలు మాత్రమే ఇంగ్లీష్ వర్డ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫేస్ కూడా కనిపించి కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. రికార్డింగ్ ఆఫ్ ఆడియో, ఆల్రెడీ ఆడియో అనేది రికార్డ్ చేసి పెట్టేసి ఉంటారు. సో అండ్ ఎపిసోడ్ సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిజిటల్ క్లాసెస్ ఉంటుంది. ఆ డిజిటల్ క్లాస్లో మీకు సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అని ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్, ఆల్రెడీ రికార్డ్ చేసి ప్లే అవుతూ ఉంటుందన్నమాట. వై పీపుల్ ఆర్ ఎంగేజింగ్, ఐ క్యాచింగ్ టాస్క్. సో ఒక్కొక్కసారి వీడియోస్ ఉంటుంది, దాంతో వచ్చి మనము కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఐ క్యాచింగ్ టాస్క్ అనేది జరుగుతుంది. బిల్డింగ్ బెటర్ రిలేషన్షిప్ విత్ ఆడియన్స్, ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ జనరేషన్, ఇంప్రూవ్ పబ్లిక్ స్పీకింగ్. దీనివల్ల మనకి ఏమేమి యూజ్ అవుతుంది? మనం విని దాన్ని రిపీట్ చేసి మాట్లాడి నేర్చుకున్నామంటే మనకు కూడా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇంప్రూవ్స్ పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ లో మాట్లాడడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా మాట్లాడి పెట్టేసి ఉంటాను ఆడియో. మీకు రోజు నేను లైవ్ లో సెషన్ చెప్పకుండా నా యొక్క వాయిస్ మాత్రం రికార్డ్ చేసి మీకు రోజు నేను క్లాసెస్ పెట్టేస్తూ ఉంటే జస్ట్ మీరు చూస్తారు, నన్ను చూడరు అనమాట, వింటారు. ఓకే, నా యొక్క టాపిక్స్ ని వింటూ ఉంటారు. సో మీకు నేను కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటే దాన్ని మీరు మాట్లాడి నేర్చుకుంటారనమాట. యూజ్డ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఈ పాడ్కాస్ట్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కి యూజ్ అవుతుంది. బిజినెస్, కన్వీనియంట్, ఈజీ టు క్రియేట్, చాలా ఈజీగా కూడా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యా, we can go to the newspaper. One. So in 2019, 165 million people have listened to a podcast with 90 million American listening monthly. కొన్ని పాడ్కాస్ట్ కాస్ట్ మనం పే చేసేది కూడా ఉంటుంది, కొన్ని ఫ్రీ కూడా ఉంటుంది. ఎక్కువగా అమెరికన్స్ నే ఈ పాడ్కాస్ట్ ని వాడుతున్నారు. మీరు ఎప్పుడైనా గూగుల్లో కూడా సెర్చ్ చేయండి PODCAST అని, దీని గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక వీడియో ఉంది, నేను ప్లే చేస్తాను, జస్ట్ లిజన్. ఓకే, ఆడియో ఉంది ఇక్కడ. వినిపించిందమ్మా? వినిపించింటే ఇట్లా థంబ్ సింబల్ చూపించండి. ఇప్పుడు ఒక వాయిస్ వచ్చిందా మీకు? న్యూస్ అన్నమాట. నేను కూడా ఇప్పుడు న్యూస్ చెప్తాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టుడేస్ హెడ్లైన్స్. ఇన్ టుడే జగనన్న అమ్మఒడి ప్రోగ్రామ్ ఈస్ లాంచింగ్ అట్ నెల్లూరు. సో 11 o'clock. కొన్ని న్యూస్ అనేది మనకి ఎలా ఉంటుంది, న్యూస్ వాచ్ చేశారా? తెలుగు న్యూస్ ఈజ్ డిఫరెంట్ దెన్ ఇంగ్లీష్ న్యూస్ అన్నమాట. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేస్తాను, ఒకసారి చూడండి. వినిపించిందా? యా, సో ఇలా ఉంటుంది లైవ్ న్యూస్, ఆల్ ఇండియా రేడియో. సో ఐ యామ్ సుజాత, ఆల్ ఇండియా రేడియో. సో టుడేస్ హెడ్లైన్స్. నాట్ ఆడిబుల్? వినిపిస్తుందా? ఇలా న్యూస్ ఉంటుంది.
సో ఎక్కువగా మనకు చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఆ న్యూస్ ఛానల్స్ ఎలా ఉంటుంది? సో ఈ పాడ్కాస్ట్ దిస్ ఈజ్ న్యూస్ పేపర్. ద టైమ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ న్యూస్ పేపర్ వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్, లిజనింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా చూసాము. సో ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల మనకి ఏమేమి ఇంప్రూవ్ అవుతుందంటే వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఇంగ్లీష్ నాలెడ్జ్. మనకి ఇంగ్లీష్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది మనము నేర్చుకుంటాము. సో వీ హ్యావ్ టు మేక్ ఏ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. మనము వేరే వ్యక్తులతో మనకు రిలేషన్షిప్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ న్యూస్ పేపర్. ఇక్కడ న్యూస్ పేపర్ అనేది కనిపిస్తోందా? నేను కొంచెం జూమ్ చేస్తాను. యా, సో దిస్ ఈస్ ద టైమ్స్. హిందూ పేపర్ ఉంది, ఇంకా డెక్కన్ క్రోనికల్, ఇలాంటి చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు పైన ఏముందో ఇది హెడ్డింగ్, లోగో. దిస్ ఈస్ ద టైమ్స్ అనేది లోగో. ఇక్కడ హెడ్, ద టైమ్స్ అనేది వచ్చి హెడ్డింగ్ అన్నమాట. సో ఇక్కడ షాపర్స్ డ్యూప్డ్ ఇన్ ఆర్గానిక్ మీట్ స్కామ్ అనేది ఇది హెడ్ లైన్స్ అనమాట. హెడ్ లైన్స్ అనేది మీకు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది న్యూస్ పేపర్లో. సో దిస్ ఈస్ కాల్డ్ హెడ్ లైన్స్ అంటారు. న్యూస్ పేపర్లో మీరు తెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు తాజా వార్తలు, తాజా వార్తల్లో ఏముంటుంది? నమస్కారం, నా పేరు సుజాత. ఈరోజు హెడ్ లైన్స్, తాజా వార్తలు. ఈరోజు జగన్ గారు 2వ విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నారు అనేది చాలా హెడ్ లైన్స్. ఈ న్యూస్ అంతా ఈ రోజు ఏముంటుందో ఆ టాపిక్ గురించి ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి న్యూస్ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్. అందులో ఎవరైనా ఏదైనా అవార్డు వచ్చింటే వాళ్ళదే ఫ్రంట్ పేజీలో వేస్తారనమాట. ఫ్రంట్ పేజీలో చాలా పెద్దగా పబ్లిష్ చేస్తారు హెడ్ లైన్స్ ని. సో ఈ పక్క ఉండేది ఆర్టికల్స్. ఇక్కడ చిన్న చిన్న లెటర్స్ లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? న్యూస్ ఆర్టికల్స్ అంటారనమాట. సో అక్కడ ఉన్న ఫొటోస్ అన్నమాట. కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ వీళ్ళకి ఏదో స్పోర్ట్స్ లో 1 ఎపిక్ ఫైనల్ ఓవర్ నౌ ద వరల్డ్ కప్. వరల్డ్ కప్ అనేది వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళనే హైలైట్ చేశారు ఇక్కడ. ఓకే, దెన్ ఇక్కడ క్యాప్షన్స్. అక్కడ టైటిల్స్ ఉంటుంది కదా, దాన్నే క్యాప్షన్స్ అంటారు. సో ఇక్కడ సైడ్ లో ఉంది కదా, సైడ్ లో కొంచెం న్యూస్ ఉంది కాబట్టి దీన్ని మెనూ అంటారు. సో మీ కింద కొన్ని వెబ్సైట్ అడ్రస్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సో ఇంకా ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తారు. సో ఇక్కడ జంప్ లైన్ అనేది ఉంది కదా, ఈ జంప్ లైన్ అంటే దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది. సో ఇక్కడ క్యాప్షన్ ఇచ్చారు. ఈ యొక్క ఫోటోకి ఇక్కడ క్యాప్షన్ అనేది ఇచ్చారనమాట. ఆ ఫోటోకి రిలేటెడ్ గా ఏం న్యూస్ ఉందో దాన్ని పబ్లిష్ చేస్తారు. సో ఈవెన్ తెలుగు న్యూస్ పేపర్ లో కూడా ఇలాగే ఉంటుంది, దాన్ని తెలుగులో చెప్తారు. ఓకే, ఎస్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఈవెన్ కాలేజెస్ లో కూడా కొన్ని న్యూస్ పేపర్స్ లైబ్రరీస్ లో ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ హ్యాబిచుయేట్ టు రీడ్ రెగ్యులర్లీ న్యూస్ పేపర్స్. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్. తెలుగు న్యూస్ పేపర్ మన ఇంట్లో కూడా కొంటూ ఉంటారు. సో లైబ్రరీస్ లో దొరుకుతుంది. సో మనం తెలుగు న్యూస్ పేపర్ చదవడం కన్నా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల వీ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ న్యూస్ కదా. బయట దేశాల గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టైటిల్, మాస్టర్ హెడ్ అన్నారు కదా. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద న్యూస్ ఆర్ మ్యాగజైన్ అట్ ద హెడ్ ఆఫ్ ద ఫస్ట్ ఎడిషనల్ పేజ్. నెక్స్ట్, headlines. A heading is the top of the article or page in newspaper or magazine. Jump line, a journalism team of the after or before an article telling you where an article continue or where it began. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది అనేది తెలుస్తుంది అన్నమాట. Caption means describing photographs. ఆ ఫోటోగ్రాఫ్ గురించి డిస్క్రైబ్ చేస్తారు కదా. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఒక కప్పు పెట్టుకున్నారు, ఓకే, రైట్ సైడ్ లో. సో ఆ యొక్క ఫోటో గురించి చెప్పడాన్ని దీన్ని క్యాప్షన్ అంటారు. ఎస్,
సో మనకు న్యూస్ పేపర్లో ఉండే వర్డ్స్ కూడా ఎలా ఉంటుంది దాని గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో 1 minute. ఇప్పుడు ఇందాక చూసారు కదా, అర్థమైందా న్యూస్ పేపర్ గురించి? సో మనం మామూలుగా ఏదో చదివేస్తూ ఉంటాము న్యూస్ పేపర్ అనేది, కానీ అందులో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ బి అక్యురేట్. న్యూస్ పేపర్ అనేది ఎలా ఉంటుంది? తప్పు వార్తలు ప్రచురిస్తారా, నిజమైన వార్తలనే ప్రచురిస్తారా? జరిగినవే కదా ప్రచురిస్తారు. ఓకే, నిన్న ఏమేమి జరిగింది న్యూస్ అంతా కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు? హూ కలెక్ట్ ద న్యూస్? రిపోర్టర్. రిపోర్టర్కి వెళ్ళి రిపోర్టర్ ఆ జరిగిన ప్రాంతంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రాంతానికి న్యూస్ రిపోర్టర్ వెళ్తారనమాట. న్యూస్ రిపోర్టర్ వెళ్ళి అక్కడ ఉన్న ఏమేమి జరిగింది మొత్తం ఒక నోట్ రాసుకొని వస్తారు. ఆ జరిగిన విషయాలని న్యూస్ గా పబ్లిష్ చేస్తారనమాట. ఇట్ మస్ట్ బి అక్యురేట్, ట్రూత్ఫుల్ 100%. 100% నిజమే ఉంటుంది. Truthful production of an event or activity, public interest, and flawless and perfect for newspaper accuracy serves. Surveys shown అంటే ఈ యొక్క న్యూసే ఒక మనకు 4-5 న్యూస్ లో కరెక్ట్ గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హిందూ పేపర్ తీసుకున్నా అండ్ వేరే డెక్కన్ క్రోనికల్ తీసుకున్నా, సో టైమ్స్ ఉంటుందన్నమాట, ఇండియా టైమ్స్ కూడా ఉంది. సో ఇలాంటి చాలా న్యూస్ పేపర్ లో కూడా ఒకే న్యూస్ అనేది ఉంటుంది, వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా రాస్తారు. స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, బట్ న్యూస్ అనేది ఖచ్చితంగా ఒకే విధంగా 100% అక్యురేట్ గా ఉంటుంది. న్యూస్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో రెండోది ఏంటి? న్యూస్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుందన్నమాట. సో ఒక న్యూస్ పేపర్ లో ఒకలాగా, ఇంకో న్యూస్ పేపర్ లో తప్పుడు సమాచారం అనేది ప్రచారం చేయరు. న్యూస్ ఈజ్ ఆబ్జెక్టివ్. సో ఇట్స్ supported with evidence, very careful to get fact, portrait issues and events in a neutral and unbiased manner, regardless of writer's opinion or personal beliefs అన్నమాట. వాళ్ళు న్యూస్ పేపర్ లో ఎలా రాస్తారంటే తప్పకుండా ఇది ఆబ్జెక్టివ్ గానే ఉంటుంది, దాని రిలేటెడ్ గానే ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కూడా తీసుకుంటారు, ఎవరెవరు ఏం చెప్పారో అవన్నీ కూడా రాస్తారనమాట. న్యూస్ ఈజ్ నెక్స్ట్ పాయింట్, న్యూస్ ఈజ్ కన్సైజ్ అండ్ క్లియర్. సో ఇట్ మస్ట్ బి యునైట్, కన్సైజ్ అండ్ క్లియర్, సింపుల్ గా ఉంటుంది. న్యూస్ పేపర్ లో ఎప్పుడు న్యూస్ అనేది ఎలా ఉంటుందంటే టఫ్ గా ఉండదు కదా, అర్థం చేసుకోవడానికి వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. మనము ఆ న్యూస్ చదివిన వెంటనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. ఏ స్టోరీ దట్ ఈస్ డిఫ్యూజ్డ్ అండ్ డిస్ఆర్గనైజ్డ్, అంబిగ్వియస్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ క్వాలిటీ న్యూస్. ఆ యొక్క పదాలు కూడా ఎలా ఉంటుందంటే మన కళ్ళ కత్తుకునేలాగా జరిగినట్టుగా రాస్తారు. రిపోర్టర్స్ ఎంత పెద్ద క్రిటికల్ న్యూస్ నైనా దాన్ని సింపుల్ వర్డ్స్ క్రియేట్ చేసి రాస్తారు. ఇట్ విల్ బి వెల్ పేజ్డ్ and arranged all writers to clearly that the meaning of the story is absolutely plain. ఆ మీనింగ్ అనేది చాలా సింపుల్ గా రాస్తారనమాట. ఓకే, ఆ వర్డ్స్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగానే కనిపిస్తుంది. అలాంటిదే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద న్యూస్ ఈస్, సో ద న్యూస్ ఈజ్ వెరీ రీసెంట్ గా జరిగిన న్యూస్ నే మీకు పబ్లిష్ చేస్తారనమాట. ద న్యూస్ ఈజ్ వెరీ వెరీ రీసెంట్. సో ఎస్టర్డే వాట్ హ్యాపెన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద సొసైటీ, మన సొసైటీలో నిన్న జరిగిన విషయాలు, రీసెంట్ గా జరిగిన విషయాలని పబ్లిష్ చేస్తారనమాట. ఫస్ట్ హ్యాండ్ న్యూస్, లేటెస్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కవర్స్ ఆల్ టెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్. సో మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ పేపర్ ఎలాంటి న్యూస్ ని ప్రచారం చేస్తుందంటే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, కరెంట్ అఫైర్స్ అన్నమాట. ప్రతిరోజు ఇండియాలోనే కాకుండా వరల్డ్ న్యూస్ అంతా కూడా ప్రచారం చేస్తుంది అన్నమాట, పబ్లిష్ చేస్తుంది. సో హాట్ న్యూస్ అండ్ సాఫ్ట్ న్యూస్ కూడా ఉంటుంది.
హార్డ్ న్యూస్ అంటే ఏంటి, సాఫ్ట్ న్యూస్ అంటే ఏంటి? జర్నలిస్ట్ టుడే ఆఫన్ రెఫర్ టు హార్డ్ న్యూస్ అండ్ సాఫ్ట్ న్యూస్. Both news are there. Today's paper is filled with both news, sports, family, omnia, and enhance like soft news more to make the people interest. మీకు అన్ని హార్డ్ న్యూసే కాకుండా, హార్డ్ న్యూస్ అంటే ఏంటి, ఇక్కడ హత్య జరిగింది, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఒక అమ్మాయికి ఇలా జరిగింది, సో అక్కడ చాలా గొడవలు, ఢిల్లీలో క్యాస్ట్ వల్ల చాలా గొడవలు జరుగుతుంది, కొన్ని టెంపుల్స్ ని పగలగొడుతున్నారు, ఇలాంటి న్యూస్ అంతా పొలిటికల్ న్యూస్ ఉంటుంది కదా, అవన్నీ హార్డ్ న్యూస్ అవుతుంది. సాఫ్ట్ న్యూస్ అంటే ఫ్యామిలీ గురించి చెప్తారు, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యూత్ గురించి పబ్లిష్ చేస్తారు, ఇంకా స్పోర్ట్స్ న్యూస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ న్యూస్ అని అంటారు. హార్డ్ న్యూస్ despite its importance usually attracts fewer readers because it may not be as interesting as soft news or may be more difficult to understand. హార్డ్ న్యూస్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది, కానీ ఇది కొంచెం హార్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. హార్డ్ న్యూస్ బ్రింగ్ బిగ్ ఇంపాక్ట్ టు ద సొసైటీ నీడ్ టు రిపోర్టెడ్ అర్జెంట్లీ. ఇందాకే చెప్పాను కదా, సొసైటీ అవసరాల గురించి చెప్పడాన్ని హార్డ్ న్యూస్ అంటారనమాట. ఇది పాలిటిక్స్ అయినా ఉండొచ్చు, క్రైమ్ అన్నా ఉండొచ్చు, ఎకనామిక్స్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ న్యాచురల్ కెలామిటీస్ కూడా ఉంటుంది అనమాట. క్రైమ్ గురించి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి అవి చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఏది చూస్తారు, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఏదైనా పజిల్స్ కానీ కదా ఇలాంటివి చూస్తారు. కొంతమంది పాలిటిక్సే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. కొంతమంది క్రైమ్ న్యూస్, ఎక్కడెక్కడ ఏం గొడవలు జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేది అవే చూస్తారనమాట. సో కొంతమంది ఏం చూస్తారు, ఈ బడ్జెట్, సెన్సస్ ఇవి చూస్తూ ఉంటారనమాట. కొంతమంది గోల్డ్ రేట్స్ ఎలా ఉంది, మనకు ఇప్పుడు మన ఇండియా పరిస్థితి ఎకనామిక్ గా ఈ యొక్క కరోనాలో మన యొక్క ఇది చాలా తగ్గిపోయింది కదా, ఫైనాన్షియల్ గా మనము వెనుకబడిపోయినాం, కాబట్టి మనం ఎకనామికల్ బ్యాలెన్స్ ఎలా ఉంది ఇది చూస్తారు. కొంతమంది ఇంటర్నేషనల్ న్యూస్, బయట దేశాల్లో ఏమేమి జరుగుతుంది ఇవే చూస్తూ ఉంటారనమాట. సో వీటినే హార్డ్ న్యూస్ కూడా అంటారనమాట. సో వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్ న్యూస్? యూజువలీ వెరీ లెస్. సాఫ్ట్ న్యూస్ అనేది తక్కువగా ఉంటుంది, ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఎంటర్టైన్స్ ఆల్దో ఇట్ మే ఆల్సో ఇన్ఫార్మ్. సాఫ్ట్ న్యూస్ రెఫర్స్ టు ద స్టోరీస్ ఉంటుంది దట్ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వరల్డ్ ఈవెంట్స్, హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అనేది కూడా ఉంటుంది అనమాట. సాఫ్ట్ న్యూస్ ఆర్ స్పోర్ట్స్ న్యూస్, సెలబ్రిటీ న్యూస్, హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్, డైలీ ఎమోషన్స్, additionalized, it can be subjective, not follow the inverted pyramid. News elements help to make facts interesting to people. Newspaper అనేది, న్యూస్ అనేది మనం నాట్ ఓన్లీ న్యూస్ పేపర్ ఛానల్స్ లో వచ్చే న్యూస్ కూడా మేక్ ఫ్యాక్ట్స్, నిజాలు అనేది చూపిస్తారు, ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. There are many elements in news, but now we are going to see 8 elements. 1. Immediacy, just happen. Proximity, close their hearts. Prominent, high topical. Today, oddity, odd, funny. Entertainment news. Conflicts అంటే ఎక్కడెక్కడ గొడవలు జరిగింది, సస్పెన్స్, ఎమోషన్, కాన్స్పిక్సెన్సెస్, ఎవ్రీథింగ్. సో ఇదన్నమాట. సో మనం లిజనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఇందాక వినిందంతా మీ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది కదా. ఐ థింక్ 50% కూడా స్టోర్ అయి ఉంటుంది కదా. ఎవరైతే ఎక్కువగా అబ్జర్వ్ చేసి దాన్ని విని రాసుకున్నారో వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది అనమాట. ద లిజనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ రిసీవింగ్, వాట్ ఎవర్ ఐ ఆమ్ సేయింగ్ యు ఆర్ రిసీవింగ్. సో నెక్స్ట్ వన్ ఈస్ అండర్స్టాండింగ్, నేను చెప్పిన విషయాలనంతా మీరు అర్థం చేసుకున్నారు. ఇదేలాగా న్యూస్ పేపర్ లో ఫస్ట్ మీరేం చూస్తారు, ఫస్ట్ వింటారు. న్యూస్ కూడా ఏం చేస్తారు, వింటారు. న్యూస్ పేపర్ లో ఉన్నది చదివి అర్థం చేసుకుంటారు. సో విన్నప్పుడు కూడా రిసీవ్ చేసుకుంటారు, సో చదివినప్పుడు కూడా రిసీవింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, అసైన్ మీనింగ్. అండర్స్టాండింగ్ అంటే ఏమి, అర్థం చేసుకుంటారు.
రిమెంబరింగ్, రీకన్స్ట్రక్టింగ్. ఆ విన్న విషయాలనంతా ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ. సో ఎవాల్యుయేటింగ్, ఓకే, దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటారు, తర్వాత దానికి రెస్పాండ్ అవుతారు అనమాట. లిజనింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ రిసీవింగ్, అండర్స్టాండింగ్, రిమెంబరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ రెస్పాండింగ్. ఇన్ని ప్రాసెస్ అనేది మనకు జరిగితేనే న్యూస్ అనేది మీకు అర్థమవుతుంది. లాస్ట్ లో ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఈ న్యూస్ మీకు అవసరమా కాదా. ఓకే, channeling cues to show interest, attention, willing to listen. Next, listening is a primary means for connecting with other people. So like communication laga, listening is a primary means of communication. Yeah, listening is a primary means for connecting with other people. మనము వినడం వల్ల కూడా మనము కొత్త వాళ్ళతో ఇంటరాక్షన్ పెరుగుతుంది, విత్ కనెక్టింగ్ అదర్ పీపుల్ అన్నమాట. నెక్స్ట్, లిజనింగ్ టు ఇంగ్లీష్ న్యూస్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ లిజనింగ్ టు ఇంగ్లీష్ అనేది, ఇంగ్లీష్ న్యూస్ అనేది కూడా విన్నాము. వీ క్యాన్ లెర్న్ న్యూ వొకాబులరీ. ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు. అందులో న్యూ ఫ్రేజెస్ కదా, పదజాలము, కొత్త కొత్త పదాలు, సెంటెన్సెస్ కూడా నేర్చుకుంటారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది కూడా నేర్చుకుంటారు. సో ఇంతకు ముందు మనకు కొన్ని పదాలు రాదనమాట. సో న్యూస్ వినడం వల్ల మనకేం ఐడియా వస్తుంది, ఓహో మనము ఇలా మాట్లాడాలి, ఈ యొక్క ప్రొనౌన్సియేషన్ ఇలా ఉండాలి అనేది. వీ హ్యావ్ టు లెర్న్ ద ప్రొనౌన్సియేషన్ ఆల్సో. ఓకే, నెక్స్ట్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అప్డేట్ అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్స్, వై షుడ్ వి లిజన్ న్యూస్. మనం న్యూస్ అనేది ఎందుకు వినాలి. ఇంగ్లీష్ న్యూస్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది వస్తుంది, వరల్డ్ బిజినెస్ లాంగ్వేజ్ అండ్ గ్లోబల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాము. యా, నెక్స్ట్, వై షుడ్ లిజన్ టు ఇంగ్లీష్ న్యూస్. న్యూస్ ఆర్ ఓన్లీ 5th grade level, present tense only. న్యూస్ అనేది ఎలా ఉంటుంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది, కళ్ళకు అద్దుకున్నట్టుగా మన కళ్ళ ముందర ఆ ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా మనము చదివినప్పుడు కానీ విన్నప్పుడు అలా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. రీజనల్, నేషనల్ అండ్ గ్లోబల్ న్యూసెస్ ఆర్ దేర్. వొకాబులరీస్ ఆర్ అడ్వాన్స్డ్ అండ్ స్పెసిఫిక్. ఇట్ ఈస్ కీ టు అండర్స్టాండ్, improve the quality of life by providing good English. సో సింపుల్ అండ్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది వినడానికి, చదవడానికి కూడా. సో సజెస్టివ్ ఛానల్స్, మీకు ఇప్పుడు కొన్ని ఛానల్స్ చెప్తానమాట. న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, బీబీసీ, సిబిసి, డైలీ టెక్ న్యూస్, ఫాక్స్ న్యూస్ రేడియో అవర్లీ. ఇండియా హ్యాస్ మోర్ దెన్ 300 ఛానల్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్? మోర్ దెన్ 300 ఛానల్స్. These 6 channels are the best. More channels also can take. రాసుకోండి ఈ ఛానల్స్. మన ఛానల్స్ మీరు మళ్ళీ ఈ ఛానల్స్ క్లిక్ చేసి న్యూస్ అనేది వినాలన్నమాట. ఫస్ట్ వన్, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, బీబీసీ. నాకు తెలిసి మీరు బీబీసీ ఛానల్ ఐడియా ఉంటుంది, మిగతాది నాకు తెలిసి ఐడియా ఉంటుంది. సిబిసి, డైలీ టెక్ న్యూస్, ఫాక్స్ న్యూస్ రేడియో అవర్లీ. ఇవి మీరు ఒకసారి టైప్ చేశారంటే మీకు ఇలాంటి ఛానల్స్ అంతా చూడొచ్చు. అందులో ఏమేమి న్యూస్ ఉన్నాయి, లేటెస్ట్ గా కరెంట్ న్యూస్ ఏమున్నాయి అని తెలుస్తుంది అనమాట. హ్యావ్ యూ రిటన్? ఎస్. సో సజెస్టివ్ ఛానల్స్ అనమాట. యూ కెన్ వాచ్ న్యూస్ ఇన్ దీస్ ఛానల్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఛానల్స్ మీ టీవీలో వస్తుందా అని చూసుకోవచ్చు. నెక్స్ట్, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ లోకల్ న్యూస్. మీరు ఏం చేయాలంటే ఒక లోకల్ న్యూస్ ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ 2 సాఫ్ట్ న్యూస్. వాట్ ఆర్ ద సాఫ్ట్ న్యూస్? స్పోర్ట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ న్యూస్ ఈజ్ సాఫ్ట్ స్కూల్ న్యూస్ అని చెప్పాను కదా. హార్డ్ న్యూస్ అంటే పాలిటిక్స్, క్రైమ్ ఇలాంటిదంతా హార్డ్ న్యూస్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ 2 సాఫ్ట్ న్యూస్ అండ్ రైట్ అబౌట్ రేడియో స్టేషన్. రేడియో స్టేషన్ వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు, రేడియో స్టేషన్ గురించి రాయాలి. హ్యావ్ యువర్
డైలీస్. ఓకే, దెన్ పీస్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. మీ దగ్గర ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంటే దాని కటింగ్ నాకు చూపించాలి. ఓకే, క్లిప్స్ ఫర్ ఇండివిజువల్ యాక్టివిటీ. సో ఇవన్నీ అసైన్మెంట్ అన్నమాట. నోట్ డౌన్ యువర్ అసైన్మెంట్. జగదీష్, జగదీష్, ఆర్ యూ వాచింగ్ ఆర్ నాట్? సో మీరు ఏం చేయాలంటే నాకు 2 లోకల్ న్యూస్ ప్రిపేర్ చేసుకొని రావాలి, 2 సాఫ్ట్ న్యూస్ అండ్ రేడియో స్టేషన్ గురించి కూడా రాసుకొని రావాలి. నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలన్నమాట. హ్యావ్ యువర్ డైలీస్, అది అవసరం లేదు. పీస్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ పేపర్ మీది పాతది ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసుకొని రండి. దట్ ఈస్ యాక్టివిటీ, రైట్? ఎస్, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ కదా. అర్థమైందా? వాట్ ఈస్ న్యూస్? ఆల్ ఆఫ్ యూ షో యువర్ ఆన్ యువర్ వీడియో అండ్ షో యువర్ థంబ్. వీ హ్యావ్ టు క్లోజ్ ద సెషన్. అర్థమైందా? యా, తెలుసుకున్నారా? న్యూస్ పేపర్ అంటే ఏంటి, ఇంగ్లీష్ న్యూస్ అంటే ఏంటి, లిజనింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ద world, everything. Have you understood? Yes, you have to show your thumb. Yes, so I hope everyone understood the topic. We have to close the session. Thank you. You have to prepare assignment and get it tomorrow. Yeah, thank you. Have a nice day. Bye.